హాయ్ హలో అందరికీ నమస్కారం. వీడియో ఎండ్ వరకు చూడండి. హైదరాబాద్ వ్యూస్, దారిలో మరెన్నో విశేషాలు, చాలా బాగుంటుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మన జర్నీ, మనం మొన్న పాలకొల్లు నుంచి హైదరాబాద్ వచ్చాం కదండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి పాలకొల్లు ఇంటికి వెళ్ళిపోతున్నాం. నిన్నే పెట్టాను వీడియో. అది మెమరీ కార్డులు ఫుల్ అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది ఆ వీడియో అప్లోడ్ చేయడానికి. మళ్ళీ మొత్తం మీద ఎలా అయితే తిప్పలు పడి, కొత్త పూజారులం కదా, అన్నీ మనకి కంప్యూటర్ల గురించి, ట్యాబ్ల గురించి, మెమరీల గురించి, వేటి గురించి మనకు తెలియదు. ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలంటే తెలుసుకుంటూ చేయాలి కదా, అదే ప్రాబ్లం. ఆ మెమరీ కార్డులు ఖాళీ అయిపోయినాయి మొత్తం. నేను ఏదేదో నొక్కేసాను నిన్న. ఆ మెమరీ కార్డులు అవన్నీ ఖాళీ, డిలీట్ అయిపోయినాయి అన్నమాట. కొన్ని డిలీట్ అయిపోయిన డేటా కోసం చాలా బాధపడ్డాను. కొన్ని క్లిప్పులు పోయినాయి. ఖచ్చితంగా మంచి కెపాసిటీ, మంచి స్టోరేజ్ ఉన్న మెమరీ కార్డులు అవసరమే. నేను అంటే ఎక్కువ డేటా నా దగ్గర ఉండదు. నేను ఒక వీడియో చేస్తాను, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మెమరీ కార్డులు ఫుల్ అయిపోవడం వల్ల అలాగా డిలీట్ చేసేస్తూ ఉంటాను. ఎనీవే, వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో డబ్బులు చూసుకుని మెమరీ కార్డు కూడా మంచిది, ఎక్కువ స్టోరేజ్ ఉన్నది కొనుక్కోవాలి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. హైదరాబాద్లో మిదాని అనే ఏరియాలో బయలుదేరాను ఇప్పుడు నేను. మా చెల్లెళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ ఏరియా కొంచెం సెన్సిటివ్ ఏరియా కూడా, ఎందుకంటే అన్నీ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, లెట్స్ గో టు పాలకొల్లు. నేను పెట్రోల్ కూడా కొట్టించలేదు. ఇంకొకటి బ్యాడ్ థింగ్ ఏంటంటే, నేను చైన్ లూప్ కూడా చేయలేదు బండికి. నిన్న అస్సలు ఒక్కరోజే కదా, ఒక్కరోజులో నా పనులు ముగించుకునేటప్పటికి రాత్రి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చి భోంచేసి నిద్రపోయి మళ్ళీ టైం సరిపోలేదు. ఇంకా మళ్ళీ ఉదయం నేను లేచేటప్పటికి 6 అయిపోయింది. నేను తొందరగా బయలుదేరి ఇటప్పటికి ఈ టైం అయిపోయింది. ఇప్పుడు మర్చిపోయాను టైం ఎంత అయిందో చెప్పలేదు కదా మీకు. ఇంకా 8:25 అయింది. చూద్దాం. 7:38 చూపెడుతుంది. 433 కిలోమీటర్లు. పదండి, సాగిపోదాం ముందుకి, మన ఊరికి, మన గోదావరి జిల్లాకి. ఈ మహానగరం వదిలిపెట్టి మన మహా టౌన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మహానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టపడాలండి. ఎందుకంటే ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదు. రాత్రి మా మేనల్లుడు నీకు సిటీ చూపెడతామావయ్య అని తీసుకెళ్ళాడు. ఎక్కడికంటే హైటెక్ సిటీ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ కొన్ని ప్లేసులు చూపించాడు. నిజంగా మనం హైదరాబాద్లో ఉన్నామా, లేదంటే ఏదైనా అమెరికా లాంటి దేశం వచ్చేసామా అప్పటికప్పుడు అనిపించింది.
ఉందన్నమాట అక్కడ. కానీ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదు. లెట్స్ వాచ్. ఇంగ్లీష్ రావట్లేదండి. కెమెరా లేనప్పుడు బాగానే వస్తుంది, కెమెరా ఉన్నప్పుడు రావట్లేదు. చూస్తూనే ఉండండి మన వీడియో అని చెప్పాలా. ఏదో ఒకట్లే, ట్రాఫిక్ అయిపోయి కలుసుకుందాం పదండి. లైట్గా మబ్బుగా కూడా కూల్గా కూడా ఉంది, చేతులు చల్లగా అయినాయి. నాన్ స్టాప్గా హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాటేశానండి. టైం ఎంత అవుతుందో, 10 గంటల 50 నిమిషాలు అయింది. 150 కిలోమీటర్లు దగ్గర 150 దాటుతున్నాను. ఇంకా ఎక్కడైనా ఒక మంచి ఛాయ్ హోటల్ చూసి ఆఫ్ చేసి ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగిన కొంచెంసేపు మన టైగర్కి రెస్ట్ ఇచ్చి ఇంకప్పుడు మళ్ళీ బయలుదేరుతాను. ప్రస్తుతానికైతే సూర్యాపేట దాటాను. 8:30కి అనుకుంటా బయలుదేరాను. అంతే 8:30కి బయలుదేరాను. 10 అయింది, 10 నిమిషాలు తక్కువ 10కి సూర్యాపేట దాటి వచ్చాను. 150 కిలోమీటర్లు. ఇంకేంటంటే వెళ్ళేటప్పుడు మొన్న వీడియోలో మీకు సూర్యాపేట అన్నీ చూపించాను కదా, అందుకని ఈసారి చూపించలేదు. బండి పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని. మొన్న కూడా బాగానే పర్ఫార్మెన్స్ బాగుంది, ఈరోజు కూడా ఇంకా చాలా బాగుంది. కొంచెం స్పీడ్గానే వచ్చాను. అయితే డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓవర్ బ్రిడ్జ్లు ఇవన్నీ కడుతున్నారు కదా దారిలో, ఇంకా అందుకని డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని కొంచెం మరీ స్పీడ్ కాకుండా 70, 80, 85 అంతే, 70, 85 మధ్యలో అలా వచ్చాను. అక్కడక్కడ కొంచెం అవకాశం దొరికినప్పుడు 100. ఎక్కువ దూరం కాదులేండి, తక్కువ దూరం. అది అలా సాగుతుంది మన రైడ్. ఇంకా కొంచెంసేపు ఎక్కడెక్కడైనా రెస్ట్ తీసుకుని ఒక టీ ఏమన్నా తాగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బోర్డు చూడండి ఎదురుగా, ఏలూరు 10 కిలోమీటర్లు, రాజమండ్రి 111, విశాఖపట్నం 306. ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని ఇలా బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఏలూరు ఊర్లోకి, సిటీలోకి. బాగున్నాయండి ఇప్పుడు హైవే రోడ్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్లే కాదు, మళ్ళీ ఈ సిగ్నల్స్, మళ్ళీ రూల్స్ అన్నీ బాగా పెట్టారు, బాగున్నాయి. ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి, మీకు కనబడుతుందో లేదో మరి వీడియోలో. ఎక్సలెంట్ వ్యూ దొరికింది కదా మనకి. బ్యూటిఫుల్. నాకు నిన్నంతా హైదరాబాద్ సిటీలో మెట్రో ట్రైన్ వెళ్తూ ఉండగా ఒక వీడియో తీద్దామని చాలా ట్రై చేశాను. ఆ ట్రాఫిక్లో కుదరలేదు అసలు రోడ్ మీద ఆగడానికి కానీ నిలబడడానికి కానీ ఎక్కడా లేదు హైటెక్ సిటీ ఏరియాలో. ఇంకా కాంప్రమైజ్ అయిపోయాం, ఇంకేం చేస్తాం, కుదరకపోతే మనం ఏం చేయలేం కదా. కానీ అది బాగుంటుంది, అలా ట్రైన్ పైనుంచి వెళ్ళే వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఏమనుకోకండి తీయలేదని, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేద్దాం. మెమరీ కార్డులు ప్రాబ్లం వచ్చేసిందండి బాగా నాకు. మెమరీ కార్డు 128 GB నిన్న అడిగితే 2099 రూపాయలు అని చెప్పాడు. అన్ని డబ్బులు ఇప్పుడు అంటే పెట్టలేను ఇప్పుడని మళ్ళీ ఆగిపోయాను. ఈ మెమరీ కార్డుల్లోనే ఉన్నాయన్నీ మళ్ళీ డిలీట్ చేసి వేరే దాంట్లోకి మార్చి అందులోకి ఫోన్లోకి అలా మార్చుకుని మళ్ళీ మెమరీ కార్డులు ఖాళీ చేసుకుని మళ్ళీ ఇప్పుడు కెమెరాలో వేసుకుని ఇలా వ్లాగ్ చేసుకుంటా మళ్ళీ రిటర్న్ వస్తున్నాను అనమాట.
రాత్రి అంతా నాకు చాలా టైం ఈ మెమొరీ కార్డులు అడ్జస్ట్మెంట్కే సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటే నేను కోవిడ్ నుంచి వచ్చి అప్పుడే నెల 10 రోజులు అయిపోయింది. ప్రస్తుతానికి బడ్జెట్ నిల్ అనమాట. అందుకోసమని ఇంకా నేను మెమొరీ కార్డు కొనదలుచుకోలేదు. ఒక పెన్ డ్రైవ్ కొంటానండి. ఇప్పుడు పాలకోలు వెళ్ళిన తర్వాత వీలైతే ఈరోజో రేపో ఒక పెన్ డ్రైవ్ కొని డేటా అంతా అందులోకి వేస్తాను. ఆ పెన్ డ్రైవ్లోకి ఎప్పుడైనా కావాలంటే తీసుకోవడానికి. చాలా డేటా నేను డిలీట్ చేసేసానండి. ఎందుకంటే కోవిడ్లో చేసిన వీడియోలు అన్నీ డిలీట్ చేసేసాను. ఎందుకంటే నా దగ్గర స్టోరేజ్ లేదు. అందుకోసం అని. ఎదురుగుండా చూడండి మన జాతీయ జెండా, మన దేశ గౌరవం ఎలా ఎగురుతుందో చూడండి. ఎంత అందంగా ఉంటుందండి మన జాతీయ జెండా. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అంటారు. అందుకే ఏం ఎగురుతుందండి గాలికి. సూపర్గా ఉందండి. వీడియోలో పడిందో లేదో నాకు తెలియట్లేదు. అబ్బాబ్బా అదిరిపోయింది. మామూలుగా లేదు. బాగుంది, చాలా బాగుంది. చాలా పెద్దది. మీకు కనబడుతుందో లేదో మరి వీడియోలో. జై హింద్, జై భారత్. ఈరోజు ఏంటో గాలి చాలా విపరీతంగా ఉందండి. బా చూడండి లొకేషన్ ఎలా ఉందో. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు. ఆహాహాహా, వాట్ ఏ సీనరీ అండి. సూపర్గా ఉందండి. టైము 1:55 అవుతుంది. ఇప్పుడు వచ్చానండి ఇక్కడికి. ఏలూరులో ఉన్నాను. ఏలూరు బైపాస్ దగ్గర ఇక్కడ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఈ ఫుడ్ ఆర్డర్ చెప్పాను. మన చిరుతనైతే అక్కడ పెట్టాను పార్కింగ్లో. కొంచెం కూల్ అవుతుంది. బాగా వేడెక్కిపోయింది. దాన్ని మరి ఇంకా నేను మీకు అక్కడ చెప్పాను కదా సూర్యాపేటలో బ్రేక్ తీసుకుంటానని. ఇంకా అక్కడ బ్రేక్ తీసుకోలేదండి. ఎందుకో ఆగకుండా వెళ్ళిపోవాలనిపించింది. ఇంకా ఆగకుండా డైరెక్ట్గా వచ్చేసాను అన్నమాట. దగ్గర దగ్గర 325 కిలోమీటర్లు వచ్చేసాను. ఇంకొక 125 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఉంది బ్యాలెన్స్. ఇంకో అరగంట ఇక్కడ రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకో అరగంట రెస్ట్ తీసుకుంటే బండి కూడా కూల్ అవుతుంది కదండి. బండి కూల్ చేసి బయలుదేరుతాం. అదండి. చాలా రోజుల తర్వాత 8:30కి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడికి ఏలూరు వచ్చేటప్పటికి కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 2 అయింది. అంటే నేను ఆల్మోస్ట్ వచ్చి 10 నిమిషాల పైన అవుతుంది. నేను టైం చూడలేదు. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఇప్పుడు చూస్తున్నాను. తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ రైడ్లో కలుద్దాం. అయిపోయిందండి. ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి బయలుదేరిపోతున్నాను. బాగుంది ఫుడ్, పర్వాలేదు. అంటే మరి అంత టాప్ అని నేను చెప్పలేను కానీ ఓకే. రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఉంది. ఇంకా మనం బయలుదేరదామండి. టైం ఎంత అయిందంటే 2:15 అయింది. 45 నిమిషాలు తీసుకున్నాను రెస్ట్ ఇక్కడ. లెట్స్ గో టు ద రైడ్. అదండి హైదరాబాద్ నుంచి రిటర్న్ జర్నీ ఇలా జరుగుతుంది. ఒక ఫ్రైడ్ రైస్ వచ్చేటప్పటికి 160 రూపాయలండి. చికెన్ ఫ్రైడ్ రైస్. వాటర్ బాటిల్ 20 రూపీస్. 180 రూపాయలు బిల్ అయింది. ఓకే, 180 రూపాయలకి బాగుంది. ఫుడ్ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. తక్కువేం కాదు. నాకైతే సరిపోయింది బాగా. హైవే రోడ్లో 180 రూపాయలకి చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ వాటర్ బాటిల్ 180 రూపాయలు అంటే ఓకే కదండి, పర్వాలేదు. అది కూడా కొంచెం నీట్గా ఉంది. దానికి గ్రేవీ ఇచ్చారు. ఆ గ్రేవీ కూడా బాగుంది. మళ్ళా పెరుగు ఇచ్చారు. పెరుగు కూడా బాగుంది. ఓకే.
ఇదేంటంటే గుమ్మ గుమ్మారం చెక్ పోస్ట్ దగ్గర. అది మనం విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే దగ్గర కరెక్ట్గా ఏలూరుకి ముందే తగులుతుంది అనమాట. అది ఈరోజు వ్లాగ్లో నేను అసలు వ్లాగ్ చేయలేదండి, ఎందుకంటే ఇంకా బండి అక్కడి నుంచి గ్యాప్ లేకుండా ఎక్కడ స్టాప్ కూడా తీసుకోకుండా ఇంకా డైరెక్ట్గా వచ్చేసాను. చూద్దాం ఎంతసేపులో వెళ్దామని ఒకసారి చూద్దామని వచ్చేసాను. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకలి వేసింది. తర్వాత ఎందుకు అంత రిస్క్ చేసి బండిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా ఆగిపోయాను అనమాట. ఎలా అనిపించిందండి మీకు? బాగుందా? హైదరాబాద్కు సంబంధించిన వీడియోస్ బాగున్నాయా? నచ్చితే ఒక కామెంట్ పెట్టండి బాగున్నాయని. హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి మతిపోయిందండి నాకు, చాలా బాగుంది. పదండి ముందుకు వెళ్తూ వెళ్తూ ముందు మాట్లాడుకుందాం. నేను అక్కడ హైదరాబాద్ క్రాస్ అయ్యి ట్రాఫిక్ని దాటుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే, ఇంకా కెమెరా గాలి బాగా ఎక్కువ వేస్తుంది ఈరోజు. గాలి ఎక్కువ వేస్తుంది, వెళ్ళేటప్పుడు గమ్ముని పడిపోతుందేమో అని భయం వేసి, ఆల్రెడీ మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 2 సార్లు పడింది, అంతకుముందు ఇంట్లో ఒకసారి పడింది. ఇంకా నాకు భయం వేసి ఏదో లక్కీగా ఏం అవ్వలేదు కాబట్టి సరిపోయిందండి. తీసేసి బ్యాగ్లో పెట్టేశాను అనమాట. మైకును కెమెరా బ్యాగ్లో పెట్టేసి ఇంకా పట్టుకున్నాను బండి. ఇంకా అక్కడి నుంచి దిబుడే ఇక్కడ వరకు. అంటే మరీ అంత స్పీడ్ ఏం కాదు, 80-90 అలా వచ్చేసాను. అలా వస్తే ఆ టైంకి వచ్చేసాను అనమాట. ఇంకా అంతకన్నా స్పీడు నేను సాధారణంగా వెళ్ళనులేండి. నాకు అంతకన్నా స్పీడ్ వెళ్ళాలంటే నాకు అంత కారణం ఉండాలి, ఏదో ఎమర్జెన్సీ ఏదైనా అయి ఉండాలి. మొన్న అప్పుడప్పుడు 100-110 ఎందుకు వెళ్తానంటే బండిని చెక్ చేయడానికి వెళ్తాను. మన బండి ఎలా ఉరుకుతుందో ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి కదా, అందుకోసమని 110 అంతే. ఈ మన కొత్త XSR ఈ బండిని అయితే హైయెస్ట్ స్పీడు 113, ఇంకా అంతకుమించి ఎక్కువ వెళ్ళలేదు దీని మీద. కానీ 100 దాటిన తర్వాత అండి అది VVA టెక్నాలజీ, ఏదో VVA అని ఆన్ అవుతుంది స్పీడోమీటర్లో. అబ్బా, అది ఆన్ అయిన తర్వాత అందుకుంటుందండి బండి, ఇంకా మామూలుగా గుంజుకోదు. ఇంకా భలే రేజ్ అయిపోతుంది బండి, ఎక్సలెంట్గా వెళ్తుంది. కాకపోతే ఈ బండి లైట్ వెయిట్, దానికి తగ్గ బరువు కూడా ఉండాలి బండి మీద. లేకపోతే కొంచెం ఇలాగప్పుడు గట్టిగా గాలేస్తుంది, అలా గాలేసినప్పుడు కొంచెం ప్రమాదం అనమాట. ఎందుకంటే ఒకేసారి గాలేసింది అనుకోండి పక్కకు ఊపుతుంది బండి, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని స్పీడ్ వెళ్ళడమే కాదు, ఆ స్పీడ్కి తగ్గ బండి మీద బరువు, లేదంటే బండి బరువుగానైనా ఉండాలి. అందుకే చూడండి, హెవీ ఇంజిన్లు, హెవీ వెహికల్స్, హెవీ బళ్ళు, ICC బళ్ళు అన్నీ బరువు ఎక్కువ ఉంటాయి, బ్యాలెన్స్ కోసం అనమాట. అది బరువు ఎక్కువ ఉన్నదని అనుకుంటాం, కానీ మనం అంత ఎక్కువ సీసీ ఉన్నప్పుడు అది వెళ్ళే స్పీడ్ని బ్యాలెన్స్ చేయడం కోసం అంత బరువు పెడతారనుకుంటా దానికి, అనుకుంటున్నాను. మరి నేను నిజమో కాదో మరి మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. మొత్తానికి దారిలో ఒక చిన్న పని ఉన్నది, చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్నానండి తణుకులో. ఆ పని అరగంట అనుకున్నాను, చాలాసేపు పట్టేసిందండి. ఇంకా పని చూసుకుని ఇదిగో ఇప్పటికీ పెరవల్ రీచ్ అయ్యాను అనమాట. టైం చాలా అయింది, ఇంకా అరగంట పైన పడుతుందేమో ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇది పెరవలే. మొన్న వెళ్ళేటప్పుడు వీడియోలో ఈ పెరవల్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా మబ్బు, ఫాగు, మొత్తం మంచు భయంకరంగా పట్టేసి వీడియో అసలు క్లారిటీ లేదండి, అంతా మంచుగా కనపడింది. ఈరోజు తొందరగానే వచ్చేసాను, అవడానికి 2:30కి ఏలూరు వచ్చేసాను. మీరు చూసారు కదా, అక్కడ భోజనం చేసేటప్పటికి 2:30 అయింది. కానీ ఇప్పుడు లేట్ అయిపోయింది. తొందరగా నేను అనుకున్నాను 4 గంటలకే ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను, లేట్ అయిపోయింది బాగా. ఇప్పుడు కొంచెం స్కూళ్ళు
టైం కదా, ఈ స్కూల్ బస్సులు ఈ రోడ్లో ఎక్కువ టిప్పర్లు అవి తిరుగుతూ ఉంటాయి, లారీలు, ట్రక్కులు. ఈ పెరవల్ నుంచి పాలకొల్లు వెళ్ళే రోడ్డు అండి ఇది. చూడండి, ఇంకా ఎంతసేపు పట్టదులేండి. ఈ రోడ్లోకి వచ్చేసినట్టే. కాకపోతే కొంచెం రోడ్డు కొంచెం అక్కడక్కడ బాగోదు. తర్వాత బస్సులు, లారీలు ఎక్కువ ఉంటే, ట్రాఫిక్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది. లేకపోతే ఒక అరగంటలో వెళ్ళిపోతాను. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఒక గంట పడుతుంది అంతే. మొత్తం మీద చూడండి, హైదరాబాద్ నుంచి ఎక్కడ ఆగకుండా ఏలూరు వరకు వచ్చేసి, ఏలూరు నుంచి ఎంత లేట్ అయిపోయింది. అందుకే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ పని ఒక్కటే చూసుకుంటే తొందరగా అయిపోతుంది. మధ్యలో ఆ పని ఈ పని సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. అసలైన పని లేట్ అయిపోతుంది. పర్వాలేదులేండి, అంటే తొందరగా వచ్చేస్తే వ్లాగ్ బాగుంటుంది కదా, ఎంత టైంలో వచ్చాడో అని చూస్తారు కదా మీరు అని అనుకున్నాను. మధ్యలో ఆయన కొంచెం పనుండి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగా లేట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు వేస్తున్నారు, సిమెంట్ రోడ్డు. ఆ రోడ్డు రెండు వైపులా మూసేశారనమాట. మూసేసి చిన్న దారి వదిలేరు బైకులు మాత్రం వెళ్ళడానికి. అక్కడ బైకులు లైన్లో నిలబడిపోతున్నాయి చాలా టైం వరకు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళవలసి వచ్చిందనమాట. అందుకని బాగా లేట్ అయిపోయింది. ఏమైతే ఏమండి, ఆ పని కూడా అయిపోయింది, ఈ పని కూడా అయిపోయింది. మనం ఆల్మోస్ట్ పాలకొల్లు రీజన్లోకి, అదే పాలకొల్లు ఏరియాలోకి ఎంటర్ అయిపోయినట్టే. కొంచెం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళామంటే. చూడండి, సన్సెట్ అవుతుంది, కనిపిస్తుందా మీకు? సన్సెట్ అదిగో, కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి సన్సెట్. ఈరోజు సన్సెట్ ఇక్కడ చూడండి, బాగుంటుంది. కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి భలే కనపడుతుంది కదా. హైదరాబాద్ నుంచి తణుకు వరకు ఏలేసుకుంటూ వచ్చేసానండి, ఆడుకుంటా పాడుకుంటా 80-90 అలాగా. కానీ తణుకు నుంచి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ సందుల్లో గల్లీల్లో తిరిగి ఇలా వచ్చి ఈ రోడ్లో మొత్తం ఇలా తిరిగి వచ్చేటప్పటికి మొత్తం ఆమ్లెట్ అయిపోయింది నాకు సీట్ మీద అంటుకుపోయింది. ఆఫ్ రోడింగే. హైవేలో ఎంతైనా తిరిగేయచ్చండి. హైవేలో స్లోగా కావాలంటే స్లోగా వెళ్ళొచ్చు, స్పీడ్గా కావాలంటే స్పీడ్గా వెళ్ళొచ్చు. కానీ ఆఫ్ రోడింగ్ మాత్రం చాలా కష్టం. కొంతమంది లేహ్ లదాఖ్, తర్వాత కొన్ని ఏరియాల్లో ఆఫ్ రోడింగ్ చేస్తూ ఉంటారు. మన హిమాలయాలు, తర్వాత ఎక్స్పల్స్లు, కొన్ని బైకులు వేసుకుని వెళ్తారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో కానీ చాలా కష్టం. నాకు కూడా చేయాలని ఉంటుంది, కానీ అమ్మో కొంచెం ఆలోచించవలసిన విషయమే, రిస్క్తో కూడిన విషయం. సీట్ ఆమ్లెట్ అయిపోద్దండి, అంటే చపాతీలాగా అంటుకుపోతుంది. ఆఫ్ రోడింగ్ అంటే ఎగిరి పడేస్తుంది కదా బండి. చాలా రిస్క్తో కూడిన వ్యవహారం అన్నమాట. ఈ రోడ్డు ఎన్నిసార్లు బాగు చేసినా అంతే. ఎందుకంటే ఒకవైపు కాలువ, ఇంకొక వైపు వ్యవసాయం, ఈ మధ్యలో రోడ్లు. ఈ ఎక్కువగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రోడ్లు అన్నీ ఇలాగే ఉంటాయి కాలువల పక్కన. అయితే ఏమవుతాయంటే ఈ పెద్ద డబల్ ట్రక్కులు ఉంటాయి కదా, ఈ లోడ్లు వేసుకుని వెళ్తాయి. కంకర, ఇసుక అవి చాలా బరువు ఉంటాయి, చాలా స్పీడ్గా కూడా వెళ్తాయి. వాటి బరువుకి మళ్ళీ ఆ కాలువ వైపు, ఈ వరిచేలు వైపు రోడ్డు దిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు వేసినా అంతే. మళ్ళీ ప్యాచ్ వర్క్లు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ లారీలు బాగా ఎక్కువ తిరుగుతాయి ఈ రోడ్లో. కాలువల పక్కన ఉన్న రోడ్లు ఎంత స్ట్రాంగ్గా వేసినా ఈ కొంతకాలంకే ఈ లారీల బరువుకి మళ్ళీ ఒక సైడ్కి ఇలా దిగిపోతూ ఉంటుంది. దిగిపోయినప్పుడు రోడ్డు పాడైపోతుంది అన్నమాట. అది చాలా సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి కూడా అంతే. మా చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇది ఏం చేయలేం.
ఈ ఊరు చూడండి, ఈ ఊరు పేరు ఏలేటిపాడు. ఈ ఊరు చిన్న చిన్న మేజర్ పల్లెటూరు అనుకుంటా. టౌన్ అయితే కాదు, అంత పెద్దది కాదు, అంత చిన్నదే కాదు, బాగుంటుంది. కానీ ఈ చుట్టుపక్కల ఏరియాల చుట్టూ ఎంత పచ్చగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చుట్టూ వ్యవసాయమే అనమాట ఈ ఊరు చుట్టూ. ఈ కాలువ చూడండి ఎంత ఎంత పెద్ద కాలువ, ఎంత అందంగా ఉన్నదో. చుట్టూ చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న నీరు. జపాంగ్ అయిపోయింది స్పీడ్ బ్రేకర్ మీద. కాలువ వైపు చూసుకుంటూ వచ్చాను. అందుకే చూసారా, పెద్దోళ్ళు అంటారు నిదానమే ప్రధానము. నిదానంగా వెళ్ళాలి, అదే ప్రధానం. ఎలా పెడితే అలా వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను ఎగిరాను చూసారా స్పీడ్ బ్రేకర్ మీద, అలా ఎగరవలసి వస్తుంది. చూడండి, కాలువ పక్కన చెట్లు, పచ్చదనం. చక్కగా వ్యవసాయం పనులకు వెళ్ళిన వాళ్ళు పొలంలో పని చేసుకుంటారు, వస్తారు, కాలువలో స్నానం చేస్తారు, లేదంటే కాసేపు అలా కాలువ పక్క నుంచి అలా నడుచుకుంటా ఇలా వచ్చేస్తారు ఊర్లోకి. సైకిల్ మీద నడుచుకుంటా. దూరం అయితే ఆటోలు. ఇందాక నేను చెప్పాను చూసారా మీకు, పెద్ద పెద్ద లారీలు అని ఇవే. ఆ ఇసుక ఫుల్గా ఉన్నది చూడండి, నీళ్ళు కారిపోతున్నాయి. ఆ నీళ్ళు కారే ఇసుక ఎంత బరువు ఉంటుందంటే చాలా బరువు ఉంటుంది. అది అంత వెయిట్ రోడ్డు మీద గోతులో పడింది అనుకోండి, ఆ అదురుకి రోడ్డు అంతా కదిలిపోతుంది అనమాట. అలా పాడైపోతాయి రోడ్లు. మనం పెనుగొండ వచ్చేసామండి. పెనుగొండ ఊరు దాటుతున్నాము. ఇంకా పెనుగొండ ఊరు నుంచి మార్టేరు పక్కనే అనమాట. పెద్ద దూరమే ఉండదు మార్టేరు. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా మార్టేరు దాటామంటే 10 కిలోమీటర్స్, 10-12 కిలోమీటర్లలో మనం ఇంటికి చేరుకుంటాం. ఈరోజు మన టైగర్ బాగా అలసిపోయిందండి. హాయిగా పాట ఆడుకుంటూ ఏలేసుకుంటూ వచ్చేసింది హైదరాబాద్ నుంచి. కుదురుగా ఉండకుండా తణుకు వైపు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టాను అన్నమాట. అలసిపోయింది బాగా. రేపు మొత్తం మన టైగర్ బాడీ అంతా క్లీన్ చేసి, చైన్ అన్ని క్లీన్ చేసి, వాటర్ సర్వీసింగ్ చేయించి నీట్గా డ్రెస్సింగ్ చేయాలి దీనికి. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నా మీదకి ఫైటింగ్కి వస్తాడు మన టైగర్. అలా రాకుండా ముందే అన్నీ చేయించేయాలి మన టైగర్కి. ఇది పెనుగొండ బ్రిడ్జ్ దాటేసామండి. ఇంకెక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే మార్టేరు వచ్చేస్తుంది. మార్టేరు వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకున్నామండి క్షేమంగా, హ్యాపీగా. మీ అందరికీ కొన్ని ఊర్లు, కొన్ని ప్లేసులు చూపించుకుంటూ హైవే రోడ్డు మీద జాలీగా రైడింగ్ చేసుకుంటూ, వ్లాగింగ్ చేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తూ. ఇదిగోండి ఈ గుడి కన్యకా పరమేశ్వరి దేవాలయం అన్నమాట. ఇది చాలా ఫేమస్, చాలా పెద్దది. ఇదిగో చూసారా ఎంత బాగుందో. చాలా సంవత్సరాలు కట్టారు ఇది. ఏదో ఒక రోజు నేను ప్రత్యేకంగా ఆ గుడి గురించి ఒక వ్లాగ్ చేసి పెడతానండి. అది ఇలాగా చిన్న విషయం కాదు, మామూలుగా ఒక నిమిషంలోనో 2 నిమిషాల్లోనో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి. దాని గురించి, ఆ టెంపుల్ గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను, బాగుంటుంది. ఆల్రెడీ చేశారు చాలామంది, మనం కూడా చేద్దాం. వచ్చేసామండి మార్టేరు సెంటర్కి. ఈ టైంలో అన్ని సెంటర్లు, అన్ని ఊర్లు బిజీగా ఉంటాయి. అందరూ పనుల నుంచి ఇళ్ళకి వస్తూ ఉంటారు కదా, పని చేసుకుని వచ్చిన డబ్బులు ఏవో తీసుకుని ఏయో మార్కెట్లో కొనుక్కొని ఇంటికి వెళ్ళడానికి ఇలా సెంటర్లకు వస్తారనమాట. సెంటర్కి వచ్చి ఏమన్నా ఇంట్లోకి కావాల్సిన అవసరాలకు కావాల్సిన వస్తువులు ఏమన్నా ఉంటే తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఈ టైంలో కొంచెం అన్ని సెంటర్లు బిజీగా ఉంటాయి, కలకల్లా ఆడిపోతాయి అన్నమాట. మార్టేరు దాటేసినట్టే.
ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి జున్నూరు తర్వాత పాలకొల్లు అంతే. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 10 నిమిషాలు, ఈ 10 నిమిషాల్లో చీకటి పడిపోద్దో లేకపోతే లైటింగ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఎంత దూరం లేదు కదా, జస్ట్ ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను. లైటింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, లైట్ ఫెయిల్ అవ్వడం అంటే ఉండొచ్చు, చూద్దాం. వామ్మో కారు బాబాయ్, జాగ్రత్త బాబాయ్. 444 కిలోమీటర్లు అండి మిదాని డిపో బస్ స్టాప్ దగ్గర నుంచి పాలకొల్లు బస్ స్టాండ్ వరకు. గూగుల్ మాత లెక్కల ప్రకారంగా 444 కిలోమీటర్లు. ఉదయం 8:30కి బయలుదేరి బాగానే వచ్చేసాను. మధ్యలో నేను అటు ఇటు తిరిగాను, తణుకు ఊరు దగ్గర కొంచెం అటు ఇటు తిరిగాను. అవి లెక్కల్లోకి రావు కదా, ఇంకా మన దూరం ఎంత అయితే వచ్చామో అంతే లెక్క, ఇంక మధ్యలో అది లెక్క ఉండదు. కాబట్టి బాగానే వచ్చేసాను హ్యాపీగా. మీ అందరి సపోర్టు, మీ అందరి ఆదరణ ఉంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి ప్లీజ్. జున్నూరు వచ్చేసామండి. ఈ ఊరు జున్నూరు దాటుతున్నాం. ఇంకొక 3 కిలోమీటర్లు, 4 ఉండదు, 3 అనుకుంటున్నాను. జున్నూరు కూడా బాగుంటుందండి, మంచి ఊరు అంటే అన్నీ మంచి ఊర్లే. చుట్టూ వాటర్ ఫెసిలిటీ, మళ్ళీ రోడ్డు కనెక్టివిటీ, మళ్ళీ ట్రైన్కి కూడా పాలకొల్లు పక్కనే దగ్గరే, అన్నిటికీ సదుపాయంగా ఉంటుంది అన్నమాట. అందుకే మంచి ఊరు అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఊరు బాగా డెవలప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి, ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు ఇక్కడ ఆటో ఎక్కి అక్కడ దిగిపోయి అలా వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేస్తారు. ఇక లేకపోతే బండి ఉంటే ఎవరో ఒకరు డ్రాప్ చేసేస్తారు. బస్సు కావాలంటే ఇక్కడే రోడ్డు మీద బస్సులు తిరుగుతూనే ఉంటాయి. లాంగ్ వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడే వెళ్తూ ఉంటాయి. ఇంకా అన్ని వాటర్ ఏమో ఎప్పుడు కాలువలో నుంచి వాటర్ వెళ్తూనే ఉంటుంది. చుట్టూ వ్యవసాయం పొలాలు, దేనికి లోటు ఉండదు. అంతే. వచ్చేసామండి పాలకొల్లు. ఇది పాలకొల్లు బ్రాడీపేట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుని ఇక్కడ నుంచి బైపాస్ రోడ్ ఉంటుంది. ఆ బైపాస్ రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మన ఇల్లు వచ్చేస్తుంది. మొత్తం అయితే చేరుకున్నాను. చీకటి పడిపోద్ది అనుకున్నాను నేను, కానీ చీకటి పడలేదు. తొందరగా చీకటి పడిపోద్ది, అంటే చలికాలం కదా, ఇంకా కొన్ని రోజుల వరకు తొందరగా చీకటి పడిపోద్ది. ఆ తర్వాత ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, వేడికి తట్టుకోలేక ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తాం. కానీ తొందరగా సాయంత్రం అవ్వదు, వేడి తగ్గదు. అదండి హైదరాబాద్ టు పాలకొల్లు రిటర్న్ జర్నీ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఒక కష్టపడాలి బాగా దీనికి. ఈ బండి మీద వెళ్ళిపోవడం అంటే చాలా ఈజీయే, కానీ ఈ కెమెరాలు, ఈ లగేజ్, ఈ రూట్ ప్లాను ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి. అది మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. చాలామంది చేస్తున్నారు కదా ఎప్పటి నుంచో, వాళ్ళందరికీ తెలుస్తుంది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు. నేను ఒక ఆయన, మన తెలుగులో ఒక ఆయన, అంతకుముందు హిందీలో ఒక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వీడియోలు ఎక్కువ చూసేవాడిని. వాళ్ళకి మిలియన్స్లో ఉన్నారులేండి సబ్స్క్రైబర్లు, కానీ చాలా కష్టపడ్డారు ఫస్ట్ నుంచి కూడా. నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను వాళ్ళ వీడియోలు. ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారంటే, మరి కష్టపడకుండా ఏమీ అయిపోదు కదా, ఊరుకునే మాటలతో అయిపోయేది కాదు కదండి. కష్టపడాలి. ఆ కష్టపడింది మీకు నచ్చాలి. మీకు నచ్చితేనే కదా ఒక లైక్, సబ్స్క్రైబ్ మీరు చేసేది. అలాగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
ఫైనల్గా ఇంటికి చేరుకున్నానండి. టైం ఎంత అయిందంటే 6:05 అయింది. మధ్యలో మనం ఆ పని ఈ పని చూసుకుని వచ్చాం కదా. లేదంటే మనం కరెక్ట్గా ఏలూరు నుంచి 1:30 అంటే 2:30కి అక్కడ బయలుదేరితే 3-4 గంటలకి ఇక్కడికి రావాల్సింది. 6 గంటలకు వచ్చాం. ఓకే. మొత్తం మీద క్షేమంగా రైడ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఆ వీడియోని మీ అందరికీ చూపించుకుంటూ హ్యాపీగా వ్లాగు పూర్తి చేశానండి. విజయం సాధించాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. అందరికీ బాయ్, జై హింద్. మరొక కొత్త వీడియోతో తొందరలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.